హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాలలో గిలి. నేను మీకు ఈరోజు వినిపించబోయే కథ ప్రేమ విలువ. రచయిత రమాదేవి గారు. ఇక కథలోకి వెళ్తే, అది విజయవాడలోని ఒక కళ్యాణ మండపం. అక్కడ 2 పెళ్ళిళ్ళకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నయ్య, మన ఇద్దరికీ అత్తవారిల్లు ఒకటే అవుతుంది అని అనుకోలేదు. అలా జరిగితే బాగుండు అనుకున్నా, కానీ నాది కలగా ఉండిపోతుంది అనుకున్నా అంటూ ఒక అమ్మాయి వాళ్ళ అన్నయ్య చెయ్యి పట్టుకుని చెబుతుంది కళ్ళ నీళ్లతో. ఆ అబ్బాయి ఆ అమ్మాయి కన్నీరు తుడిచి, ఎందుకురా ఈ కన్నీళ్ళు? నా చెల్లి అనుకోవటం నేను చేయకపోవటం జరుగుతుందా చెప్పు? నాకు తెలియదా నా చెల్లి నన్ను విడిచి ఉండలేదని అన్నాడు. అంటే అన్నయ్య, నువ్వు నా కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నావా? ఇష్టపడి కాదా అని అడిగింది అమ్మాయి. ఏరా, మీ అన్నయ్య గురించి తెలిసే అడుగుతున్నావా? ఈ మహీర్ వీర్ ఎప్పుడైనా తనకు ఇష్టం లేని పని చేశాడా? ఎవరికోసమైనా? నువ్వు అటువంటి భయాలు పెట్టుకోకు, సరేనా? పెళ్ళిని ఎంజాయ్ చేయి అన్నాడు మహీర్. అయినా అలాగే చూస్తూ ఉన్న చెల్లిని చూసి, ఏమైంది హిత అన్నాడు. అయినా పలకకుండా ఆలోచిస్తున్న చెల్లిని, మేడం హితన్షి అన్నాడు కొంచెం గట్టిగా. ఉలిక్కిపడి, హా ఎస్ అంది హిత. ఏంటిరా ఆలోచిస్తున్నావు అన్నాడు హిత భుజం మీద చెయ్యి వేసి. అంటే అన్నయ్య, ఇష్టపడి చేసుకుంటున్నావా అన్నాను. కానీ తనని మా నిశ్చితార్థంలోనే కదా చూశావు, మరి ఎలా అని అడిగింది. చెల్లెలి సందిగ్ధం అర్థమయ్యి, నేను అందం చూసి ఇష్టపడలేదురా. నీకు తెలుసు నాకు బాహ్య అందం కన్నా మనసు అందం ముఖ్యం అని. అంటే నువ్వు ఇంతకు ముందు తనని కలిశావా అంది హిత. లేదురా, మీ ఎంగేజ్మెంట్ రోజునే చూసా. అబ్బా అన్నయ్య, నీకు మా వదిన ఎందుకు ఒక్కసారి చూడగానే నచ్చిందో చెప్పు. ముందు చూడలేదు అంటావు, కలవలేదు అంటావు, కానీ నీకు ఇష్టం అంటావు. నువ్వు సరిగ్గా చెప్పలేదు అనుకో, నేను అస్సలు పెళ్ళిని ఎంజాయ్ చేయలేను. ప్లీజ్ అన్నయ్య, చెప్పవా అంది హిత. సరే చెప్తాను విను, మళ్ళీ ఏమీ అడక్కు, సరేనా అన్నాడు మహీర్. ఓకే చెప్పు అంది హిత. మీ నిశ్చితార్థం రోజు తనని చూశాను. ఫంక్షన్ కదా అని హెవీగా రెడీ అవ్వలేదు. చక్కగా చీర కట్టుకొని చేతులకు నిండుగా మ్యాచింగ్ గాజులు వేసుకుంది. పాపిడి తీసి వేసుకున్న జడ, దానిలోకి పువ్వులు పెట్టుకుని ఐలైనర్ లాంటివి కాకుండా కాటుక పెట్టిన కళ్ళు, నుదిటిన కనిపించేలా తిలకం, దాని కిందకు కుంకుమ, చెవులకి బంగారు బుట్టలు, అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది. ఒక్కసారి నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది తనను చూసి. అక్కడ ఆ అమ్మాయి పద్ధతి నచ్చింది. ఫంక్షన్కి కావలసినవి అడుగుతుంటే చకచక అన్నీ ఇస్తుంటే అవసరమైనవి ముందుగానే సర్ది ఉంచుకునే పనితనం నచ్చింది. వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరిస్తూ, ఆడవాళ్ళ కాళ్ళకి చిన్నతనం నామోషి అనుకోకుండా అనే పసుపు రాస్తూ ఉంటే తను సంప్రదాయాన్ని పాటిస్తుందని అర్థం అయ్యింది. ఫంక్షన్ పూర్తిగా అయ్యాక వెళ్ళే వాళ్ళందరికీ తాంబూలం ఇస్తూ నవ్వుతూ పంపిస్తుంటే అర్థమైంది అందరినీ సమంగా చూస్తుంది అని. వంట వాళ్ళ దగ్గర నుంచి బంధువుల వరకు ఎవరు పిలిచి ఏమి అడిగినా నవ్వుతూ సమాధానం ఇస్తుంటే అనిపించింది మనసు మంచిది, అయితే అందరూ మనవారే అని. అందుకే అమ్మా నాన్న అడగగానే పెళ్ళికి ఒప్పుకున్నా. కానీ చిన్న అనుమానంరా. ఏమిటి అన్నయ్య అంది హిత. తనకి ఇష్టమేనా ఈ పెళ్ళి అని. తనని చూస్తుంటే నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంది, కానీ ఆ కళ్ళల్లో ఏదో భయం కనిపిస్తోందిరా. అబ్బో, మా అన్నగారు అప్పుడే వదిన కళ్ళల్లో భావాలు చెబుతున్నారుగా. వదినని చూసి ఇన్ని చెప్పిన వాడివి ఆ భయం ఎందుకో తెలుసుకోవచ్చుగా. తెలుసుకోవటం కాదు, దూరం కూడా చేస్తాను. ఇక నీ డౌట్లు తీరిపోతే పెళ్ళిని ఎంజాయ్ చెయ్యి అని అక్కడ నుండి పక్కకు వెళ్ళాడు. ఇది హీరో గారు, వారి చెల్లి గురించి. నెక్స్ట్ హీరోయిన్, తన అన్నయ్య గురించి తెలుసుకుందాము. ఇంకో పక్కన, అమ్మా చెల్లాయి ఎక్కడ అన్నాడు పెళ్ళికొడుకు. అబ్బా, ఒక్క నిమిషం కూడా ఆగలేవా చెల్లిని చూడకుండా? అక్కడ నీ చెల్లిని రెడీ చేస్తున్నారు. అవ్వగానే ముందు నిన్నే పిలుస్తాను. అప్పటి వరకు మళ్ళీ నన్ను అడగకు అన్నారు భారతి, హీరోయిన్ తల్లి. అలాగేలే అన్నాడు హర్షవర్ధన్, హీరోయిన్ అన్నయ్య. ఒక పావుగంటకి వర్ధన్ అని పిలిచారు భారతి గారు. వెంటనే ఏంటమ్మా, చెల్లిని చూడొచ్చా? అయిపోయిందా రెడీ చేయటం అన్నాడు. హా నాయనా, వెళ్ళరా, అది నిమిషానికి ఒకసారి అడుగుతుంది అన్న ఎక్కడా అని. ఇక్కడ నువ్వు సరిపోయారు, ఇద్దరికి ఇద్దరు. వెళ్ళు, రెడీ అయింది. వెంటనే ఒక గది దగ్గరికి వెళ్ళి తలుపులు తీస్తూ, అమ్మా వీక్ష అన్నాడు. హా అన్నయ్య అంటూ నవ్వుతూ ఎదురు వచ్చింది వీక్ష.
నీకు నా దిష్టే తగిలేలా ఉంది అని అక్కడ కాటుక భరిణిలో నుంచి కాటుక తీసి చెవి వెనకాల పెట్టాడు. అందంగా నవ్వింది వీక్ష. ఏరా, హ్యాపీగా ఉన్నావా? లేక నాన్నవాళ్ళు చెప్పారు అని ఒప్పుకున్నావా అన్నాడు. హ్యాపీనే అన్నయ్య, కానీ తన గురించి డీటెయిల్స్ అంటే ఎలా ఉంటాడు, ఎలాంటివాడు అనేవి పూర్తిగా తెలియదు. అదేంటిరా? అంటే అన్నయ్య చెల్లిని బాగా చూసుకుంటాడు. అంటే అనురాగం, ఆప్యాయత లాంటివి తెలుసు. వాళ్ళ పేరెంట్స్ అడగగానే పెళ్ళికి ఒప్పుకున్నాడు అంటే పెద్దలు అంటే గౌరవం అని తెలుస్తుంది. ఆ అమ్మాయి మీకు నచ్చినట్టు ఉందో లేదో అని అనుమానం లేకుండా ఒకసారి అమ్మాయితో మాట్లాడుతారా అని నాన్న అడిగినప్పుడు, మా అమ్మ వాళ్ళకి తెలుసు కదండి నాకు ఎలాంటి అమ్మాయి అయితే నచ్చుతుందో, సో నేను ప్రత్యేకంగా మాట్లాడవలసిన అవసరం లేదు అన్నప్పుడు పేరెంట్స్ నిర్ణయం మీద నమ్మకం ఉందని తెలుస్తుంది. అలాగే ముందు నాకు ఇష్టమో కాదో తెలుసుకోమన్నప్పుడు ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తారు అని తెలుస్తోంది. కానీ ఏంటిరా? అది వాళ్ళు రిచ్ ఫ్యామిలీ. అలాగే మామూలుగా తన ప్రవర్తన ఎలా ఉంటుందో అని అంటున్నప్పుడు గొంతులో బాధ, కంటిలో చెమ్మ చూశాడు వర్ధన్. అరే వీక్ష, ఎన్ని తెలుసుకున్న దానివి మరి ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అంటే ఒకసారి నా ప్రమేయం లేకుండానే ఒక డబ్బున్న మనిషి చేసిన పనికి నాకు కొంచెం భయంగా ఉంది. చూడు వీక్ష, ఆయన గురించి నేను చెబుతాను. నాకు తెలిసి విన్నాకనే భయాలు పోవచ్చు. మాకు బాస్ అయినా కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ వర్క్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్. అలాగే కోపం కూడా ఎక్కువే. ఆడవాళ్ళని గౌరవిస్తారు. కొంచెం ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఓ రేంజ్లో బుద్ధి చెప్తారు. వాళ్ళకి ఊహల్లో కూడా మళ్ళీ ఓవర్ యాక్షన్ చెయ్యకుండా ఉండేలా. అన్నిటికన్నా ముఖ్యంగా తనకు నచ్చితేనే ఏ పని అయినా చేస్తారు. అలా అని నిర్దాక్షిణ్యంగా చెప్పారు. అది పేరెంట్స్ అయినా బయట వాళ్ళు అయినా కూడా. నీ వదిన హిత ఉందిగా, తను మొదట నా కొలీగ్. మా బాస్ చెల్లి అని ఎవరికీ తెలియదు. కొలీగ్గా ఉన్నప్పుడు తను నన్ను ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను. కానీ తర్వాత అంటే 1 సంవత్సరం తర్వాత తనని మాకు ఎండీగా పరిచయం చేసినప్పుడు నా ఇష్టాన్ని పక్కన పెట్టాను. అప్పుడు సార్ నా దగ్గరికి వచ్చి, నీలాంటి వాడిని నా చెల్లికి ఇచ్చి చేయటానికి మాకు అభ్యంతరం లేదు అన్నారు. వెంటనే అది తను మీ చెల్లి అని, ఈ కంపెనీ ఎండీ అని తెలియదు సార్, అందుకే ఇష్టపడ్డాను. కానీ అంటూ నేను చెప్పేలోపే, మాకు కావలసింది సంస్కారం, మంచి మనసు, కానీ ఆస్తి అంతస్తు కాదు. నాన్న వాళ్ళు పద్ధతి ప్రకారం వచ్చి మిమ్మల్ని అడుగుతారు. నీకు మీ వాళ్లకు ఇష్టమైతే చెప్పు, బలవంతం ఏమీ లేదు అన్నారు. అక్కడే అర్థమవుతుంది కదా తన వ్యక్తిత్వం. ఇంకా నువ్వు ఏమీ ఆలోచించకు. నువ్వు అన్నావు కదా నీ ప్రమేయం లేకుండానే జరిగింది అని. అలాంటి వాటి గురించి ఆలోచించవద్దు. ఆలోచన చేసినా కూడా మనకు టైం వేస్ట్. చక్కగా పెళ్ళిని ఎంజాయ్ చెయ్యి. ఇద్దరిది ఒకటే ముహూర్తం కాబట్టి బాగా ఎంజాయ్ చెయ్యి, ఓకేనా అన్నాడు. సరే అన్నయ్య, నాకు ఎలాంటి భయాలు లేవు అని చందమామ అంత చల్లగా నవ్వేసింది వీక్ష. కానీ మనసులో కొంచెం భయం మాత్రం ఉంది. దానిని బయటపడనివ్వలేదు. అలా 2 జంటల పెళ్లి కొద్దిమంది బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. హర్షవర్ధన్ వెడ్స్ హితన్షి, మహిర్వీర్ వెడ్స్ వీక్ష. ముందుగా హర్షవర్ధన్, హితన్షిలకు సత్యనారాయణ స్వామి వ్రతము చేయించారు. ఆనంద్, ప్రవీణ హీరో పేరెంట్స్. బావగారు ఏం అనుకోకండి, ముందు ఇక్కడ వ్రతం చేయించాం అని. హైదరాబాద్లో బిజినెస్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అందుకే 2 జంటలకు అక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేద్దాము. అలాగే మా మహి వీక్షలతో వ్రతం కూడా అక్కడే చేయిద్దాము. రాజారాం, భారతి హీరోయిన్ పేరెంట్స్. అయ్యో అదేమి మాట అండి, తప్పకుండా మీరు చెప్పినట్టు చేద్దాము. సరే అండి, రేపు ఉదయం బయలుదేరి వెళ్దాము. ఎల్లుండి పొద్దున్న వ్రతం, సాయంత్రం రిసెప్షన్ పెట్టుకుందాం. ఏమంటారు? సరే అంటాను, కానీ అంత త్వరగా ఏర్పాట్లు అవుతాయి అంటారా? ఏర్పాట్ల గురించి మీరు దిగులు పడక్కర్లేదు అంటాను. సరే మీ ఇష్టమే మా ఇష్టం అన్నారు రాజారాం గారు. తెల్లవారిన తర్వాత అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. మహర్ మాత్రం వీక్షని తీసుకొని తను వేరే కారులో వస్తాను అన్నాడు. ఒక్కసారి ఆశ్చర్యపోయిన పెద్దవాళ్ళు మళ్ళీ నవ్వుకుంటూ సరే అన్నారు. మరో జంట వైపు చూసేసరికి మేము మీతోనే అన్నారు వాళ్ళు. అందరూ ఒక ఏసీ బస్సులో బయలుదేరి వెళ్ళారు. వీక్షకి ఒక పక్క కంగారుగాను మరో పక్క అలజడిగాను ఉంది. తనతో కలిసి ఒక్కటే వెళ్ళాలి అంటే మహర్ వీక్షని చూసి వెళ్దామా అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వు చూసి కొంచెం ధైర్యం వచ్చినట్టు అనిపించి తల ఊపి అతనితో నడిచింది.
కొంచెం పక్కగా. అది చూసిన మహర్, వీక్ష నేను నీ భర్తనే కదా అన్నాడు. వీక్ష అతని వైపు అయోమయంగా చూస్తూ అవును అంది. మరి మన మధ్య ఇంత దూరం అవసరమా అని కొంచెం దూరంలో నడుస్తున్న వీక్ష నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఊహించని చర్యకి ఒక్కసారి వెళ్ళి అతన్ని అతుక్కుపోయింది వీక్ష. కంగారు సిగ్గు కలిపి ఒక్కసారి చుట్టుముట్టడంతో నుదురు మీద చెమటలు పట్టి తల కిందకు దించేసింది. అలాగే నడిపించుకుంటూ కార్ దగ్గరికి తీసుకువెళ్ళి తలుపు తీసి ముందు సీట్లో కూర్చోబెట్టాడు. తను వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని వీక్ష సీట్ బెల్ట్ పెట్టి తను పెట్టుకుని కార్ స్టార్ట్ చేశాడు. వీక్ష కొంచెం కంగారుగా ఉండటంతో వాటర్ బాటిల్ ఇచ్చి తాగమన్నాడు. తాగి స్థిమితపడింది. అనగా గేర్ మార్చి రోడ్డుపైకి తీసుకువచ్చాడు. ఈ ప్రయాణంలో తనలోని భయాన్ని పోగొట్టి నవ్వుతూ ఉండేలా చూడాలి. మెహర్, వీక్ష కారులో హైదరాబాద్ స్టార్ట్ అయ్యారు. ఎలాగైనా తన భయం ఏమిటో తెలుసుకుని దానిని పోగొట్టాలి అని అనుకున్నాడు మనసులో మెహర్. ఆ ప్రయత్నంలో భాగంగా ముందు తన ఇష్టాలు, చదువు లాంటివి తెలుసుకోవాలి అనుకున్నాడు. వీక్ష అని పిలిచాడు మెహర్. ఎంతో ప్రేమగా ఆ పిలుపులోని ప్రేమకు ఒక్కసారి గుండె జల్లుమంది వీక్షకి. ఎంతోమంది ప్రేమ అంటూ వెంటపడి తన పేరుని పిలిచిన ఆ పిలుపులో ఓన్లీ తనను ఇంప్రెస్ చేయాలని చూసినట్టుగా అనిపించింది. కానీ ప్రేమ ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. కానీ ఇప్పుడు మెహర్ పిలుపులో ఆ ప్రేమ కనిపిస్తుంటే ఎందుకో చాలా హ్యాపీగా, అదే సమయంలో సిగ్గుగా కూడా అనిపించింది వీక్షకి. దానివల్ల మాట రాక మౌనాన్ని ఆశ్రయించింది. తన పిలుపు వినపడలేదేమో అని మళ్ళీ పిలిచాడు మెహర్. వెంటనే చెప్పండి వీరుగారు అంది. ఈసారి మెహర్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. కార్ బ్రేక్ వేసి తన వైపు అలానే చూశాడు. మెహర్ ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాక ఏమైంది అండి అని అడిగింది వీక్ష. నువ్వు ఇప్పుడు ఏమని పిలిచావు అన్నాడు. తను వీర్ అని పిలవటం నచ్చలేదేమో, కోపం వచ్చింది ఏమో అని కంగారు పడి అది వీర్ గారు అని పిలిచాను. మీకు ఇష్టం లేకపోతే ఇక అలా పిలవనండి అని తల వంచుకొని చెప్పింది. వెంటనే వీక్ష బుగ్గ మీద ముద్దు పెట్టాడు. తను కంగారుగా మహావీర్ వైపు చూసేసరికి తన కంగారును చూడకుండా నాకు చాలా ఇష్టం, నువ్వు అలానే పిలువు, నా భార్య నన్ను అందరూ పిలిచినట్టు కాకుండా ప్రత్యేకంగా పిలవాలి అనుకునేవాడిని. అందరూ మెహర్, మహి అని పిలుస్తారు, కానీ ఎవరు వీర్ అని పిలవలేదు. ఆ పిలుపు నీకు మాత్రం రిజర్వ్ చేసేసాను, నువ్వు నన్ను అలానే పిలవాలి అన్నాడు. అప్పుడు చూశాడు వీక్ష వైపు. బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని తను చెప్పేది వింటూ ఉంది. ఏంటి ఇది చెయ్యి అలా పెట్టుకుంది అనుకుంటూ తను ఏం చేశాడో గుర్తుకు వచ్చేసరికి వీక్ష చెయ్యి పట్టుకొని సారీ, ఏదో సంతోషంలో పెట్టేశాను అన్నాడు. అతని వైపు చూసి పర్వాలేదు అండి అని సిగ్గుతో కొంచెం నవ్వుతో తలదించుకుంది. అది చూసి అందంగా నవ్వేశాడు మెహర్. మళ్ళీ కార్ స్టార్ట్ చేసి నీ గురించి చెప్పు వీక్ష అన్నాడు. నా గురించి చెప్పకనే అంత గొప్పగా ఏం లేదు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అమ్మ, నాన్న, అన్నయ్య, నేను. ఇది మా ఫ్యామిలీ. ఇంటిలో చిన్నదాన్ని కావటం, అందున ఆడపిల్ల అవటం వల్ల కొంచెం గారాబం, కానీ అది లిమిట్ వరకే. అన్నయ్య స్టడీ కంప్లీట్ అయ్యి మీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకో సంవత్సరంలో రిటైర్ అవుతారు. అమ్మ హౌస్ వైఫ్. ఉన్నదానితో తృప్తిగా ఉండటం, పద్ధతిగా ఉంటూనే ఆధునికతగా ఉండటం నేర్పారు. నా చదువు రీసెంట్గానే అయ్యింది. క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది, అది హైదరాబాద్లో అంది. అయితే జాబ్ కూడా వచ్చింది, ఓకే, మరి ప్రేమ లాంటివి ఏమీ లేవా అన్నాడు. ఫ్యామిలీ పరంగా ఏం ప్రాబ్లం లేదు, ఇక ఎవరైనా ఏడిపించడం లాంటివి ఏమన్నా ఉండాలి అని మనసులోనే అనుకున్నాడు. ప్రేమ అంటే మనని కన్న వాళ్ళకి తెలుసు మనకి ఏమి ఇవ్వాలో, అందుకే నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు. పెళ్ళి తర్వాత నా భర్త నాకు ప్రేమికుడు అవుతాడు అని నా నమ్మకం అంది. తన జవాబుకి మెహర్ ఒక్కసారిగా ఆనందంతో మేఘాలలో తేలినట్టు అనిపించింది. సరే, ఇన్ని చెప్పావు కదా, మరి నీ మనసులో భయం దేనికో చెప్పలేదు అన్నాడు. వీక్ష ఒక్కసారి ఆశ్చర్యపోయి చూసింది. మెహర్, వీరుగారు మీకు ఎలా అంటూ ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉంది. నీ కళ్ళు చెబుతున్నాయి జాబిలమ్మ. చూడు, నువ్వు సంతోషంగా ఉన్నావు, కానీ 100% మాత్రం కాదు, 99% ఉన్నావు. మిగిలిన 1% ఏదో భయం కనిపిస్తుంది. అది పోతే మన ప్రయాణం
ఇంటికి వెళ్ళే వరకు లవర్స్ లాగా ఉంటుంది. ఏమంటావు అని భరోసాగా కొంచెం కొంటెగా అడిగాడు. అది అది అంటూ చెప్పలేక ఆగిపోతుంటే ఈలోపు కార్ ఆపేశాడు మెహర్. ఎందుకో అర్థం కాక అలానే చూస్తుంటే లంచ్ టైం అయింది జాబిలమ్మ. తినేసి భయాలు పోగొట్టుకుంటూ మన ప్రేమ ప్రయాణం మొదలు పెడదాము అన్నాడు కారు దిగుతూ. అతని ప్రవర్తన మదిలో అలజడి రేపుతూ అదే సమయంలో నేను ఉన్నా అని భరోసా ఇస్తుంటే ఆ కొత్త అనుభూతిని ఆస్వాదిస్తూ కారు దిగింది వీక్ష. మెహర్ పక్కకు వచ్చి ఒక అడుగు ముందుకు వేస్తుండగా తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని ఇంకో చేతిని ప్యాంట్ జేబులో పెట్టుకుని స్టైల్గా ముందుకు నడిచాడు మెహర్. తనని చూస్తూ నా భయం అర్థం లేనిదేమో అనుకుంది వీక్ష. కానీ తన విషయంలో జరిగింది చెబితేనే బాగుంటుంది. మా మధ్య ఏ రహస్యాలు ఉండకుండా ఉంటాయి అనుకుని ఒక నిర్ణయానికి వచ్చింది. హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాడు మెహర్. ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ ఆర్డర్ చేసుకుని తిన్నాక ఇప్పుడు చెప్పు జాబిలమ్మ అన్నాడు. చెబుతాను కానీ నన్ను జాబిలమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు అంది వీక్ష. ఎందుకంటే నువ్వు నా కంటికి అంత అందంగా స్వచ్ఛమైన నవ్వుతో కనిపిస్తున్నావు మరి అన్నాడు. సిగ్గుతో తల వంచుకుని ఉండిపోయింది. నువ్వు సిగ్గుపడుతుంటే నాకు ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అన్నాడు అల్లరిగా చూస్తూ. కంగారుగా తల ఎత్తింది. ఏం చేయనులే, కంగారు పడకు, చెప్పు అన్నాడు. నేను చెప్పాక మీరు కోపం తెచ్చుకోవద్దు. అన్నయ్య చెప్పాడు మీకు కోపం ఎక్కువ అని. సరే, కోపం తెచ్చుకోను అన్నాడు. మా కాలేజీ లాస్ట్ సెమ్ ముందు నేను చెబుతాను. వీక్ష కాలేజీలో బ్రిలియంట్ స్టూడెంట్. అందరితో కలివిడిగా ఉంటుంది, కానీ లిమిట్గా ఉండేది. అబ్బాయిలతో అయితే కలిసేది కాదు. ఎవరన్నా ఫ్రెండ్లీగా ఉందాము అన్నా సింపుల్గా నో చెప్పేది. కేవలం హాయ్ బాయ్ అన్నట్టుగా ఉండేది. తనకు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ రిథిమ. గౌతమ్ వీళ్లతో పాటు అదే క్లాస్లో ఉండే మరో బ్రిలియంట్ స్టూడెంట్. తను కొంచెం రిజర్వ్డ్గా ఉండేవాడు. అలాంటి గౌతమ్ వీక్షని ప్రేమిస్తున్నా అని ప్రపోజ్ చేశాడు లాస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు. కానీ వీక్ష తనకి అలాంటి ఉద్దేశ్యం లేదు అని చెప్పింది. అయినా వినకుండా తన వెనుక పడేవాడు. ఇబ్బంది పెట్టలేదు కానీ తన ప్రేమను ఒప్పుకోమనేవాడు. ఇలా ఉండగా కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్ జరుగుతాయి అని నోటీస్ వచ్చింది. వీక్ష రిథిమ ఇద్దరు అటెండ్ అవ్వాలి అనుకున్నారు. ఈలోపు గౌతమ్ వచ్చి నువ్వు అటెండ్ అవుతున్నావా అన్నాడు. అవును అంది వీక్ష. వద్దు, నీకు జాబ్ చేయవలసిన అవసరం లేదు. నిన్ను నేను మహారాణిలా చూసుకుంటాను అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా తన తీరు మార్చుకోకపోయేసరికి కోపం వచ్చేసింది వీక్షకి. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవా? అసలు నా విషయంలో నిర్ణయం ఏమిటి? నేను నిన్ను ప్రేమించటం లేదు. అలాంటివి నాకు ఇష్టం లేదు. నా తల్లిదండ్రులకు ఎవరు నచ్చుతారో ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను. తనని మాత్రమే ప్రేమిస్తాను. ఇంకోసారి నా దగ్గర ఈ టాపిక్ తీసుకుని రాకుండా ఉంటే నీకు మర్యాదగా ఉంటుంది అని కోపంగా చెప్పి రిథిమాతో వెళ్ళిపోయింది. తర్వాత క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది. తన పేరెంట్స్కి ఆ విషయం చెప్పాలి అని ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న గౌతమ్ కనిపించేసరికి ఆశ్చర్యపోయింది. ఎదురుగా తన పేరెంట్స్ కూర్చుని ఉన్నారు. ఏదో విషయం గురించి మాట్లాడుకున్నారు అని తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నాన్న దగ్గరికి వెళ్ళి తనకు జాబ్ వచ్చిన విషయం చెప్పింది వీక్ష, గౌతమ్ని పట్టించుకోకుండా. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాజారాం గారు, ఇతను తెలుసా అమ్మా అని గౌతమ్ని చూపించి అడిగారు వీక్షని. తెలుసు నాన్న, మా క్లాస్మేట్ అని చెప్పింది. ఆ సమాధానంతో అర్థమైంది వాళ్ళ పరిచయం గురించి. ఇక ఆయన డైరెక్ట్గా విషయం చెప్పారు. ఇతను నువ్వు ప్రేమించుకున్నారు అని నువ్వు చెబితేనే మన ఇంటికి పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చాను అని చెబుతున్నాడు. నీ సమాధానం ఏంటి తల్లి అన్నారు. అక్కడ జరిగిన విషయం చూచాయిగా చెబుతాను. కోపం వచ్చేసింది వీక్షకి. అవును నాన్న, కానీ చిన్న కరెక్షన్. మేము ప్రేమించుకోలేదు, అతను ప్రేమించాడు. నా భవిష్యత్తు నిర్ణయం నా తల్లిదండ్రులదే అని నేను చెప్పాను అని గౌతమ్ వైపు తిరిగి అంతేగా గౌతమ్ గారు అంది. గౌతమ్ కొంచెం కంగారు పడి మళ్ళీ సర్దుకొని అదేంటి బేబీ అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఇంకా ఆపేయ్ బాబు, నా కూతురి గురించి నాకు తెలుసు. నువ్వు చెప్పగానే నమ్మేసి మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తాను అని అనుకున్నావా అడిగారు రాజారాం గారు. వెంటనే గౌతమ్ సారీ అంకుల్, మీకు అబద్ధం చెప్పిన మాట నిజమే, కానీ నా ప్రేమ అబద్ధం కాదు అంకుల్ అన్నాడు. నీ ప్రేమ నిజమైనప్పుడు నీ తల్లిదండ్రులు తీసుకుని
పెళ్లి గురించి మాట్లాడటానికి వస్తే ఒక గౌరవంగా ఉండేది. కానీ ఇలా చేయటం వల్ల నిన్ను ఎలా నమ్మమంటావు చెప్పు అన్నారు. మీరు చెప్పింది నిజమే అంకుల్. మా పేరెంట్స్కి చెప్పాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే నేను మాత్రమే వచ్చాను అన్నాడు. ఎందుకు ఒప్పుకోలేదు అన్నారు రాజారాం గారు. మేము రిచ్ ఫ్యామిలీ. మీకు హైదరాబాద్లో ఫార్మాస్ కంపెనీ తెలిసే ఉంటుంది. అది మాదే. మా పేరెంట్స్కి నేను ఒక్కడినే కొడుకుని. నాన్న తర్వాత ఆ కంపెనీ చూసుకునేది నేనే అని గొప్పగా చెప్పాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మా వాళ్ళకి నచ్చలేదు. అందుకే వద్దు అన్నారు అని చెప్పాడు. మరి వాళ్ళు వద్దన్నప్పుడు నువ్వు ఇలా పెళ్లి చేయమని అడగటం ఏంటి బాబు అన్నారు భారతి గారు. నా ఇష్టానికి వాళ్ళు విలువ ఇవ్వనప్పుడు వాళ్ళ మాటకి నేను ఎందుకు విలువ ఇవ్వాలి ఆంటీ అన్నాడు. రాజారాం, భారతి గారు ఇద్దరు వీక్ష వైపు చూశారు. నేను మాట్లాడతాను నాన్న అంది. ఇప్పుడు తన ప్రపోజల్ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అనుకున్నాడు గౌతమ్. చూడు గౌతమ్, నీ ఆస్తి అంతస్తు చెబితే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటాను అనుకున్నావు కదా, అది చాలా తప్పు. నేను ఇప్పుడు కూడా ఒప్పుకోను. ఇన్ఫ్యాక్ట్ మా వాళ్ళు అసలు ఒప్పుకోరు కాదు కదా, ఒప్పుకోలేదు. ఏంటి ఏమన్నావు? నీ ఇష్టానికి విలువ ఇవ్వని వాళ్ళ మాటలు నువ్వు ఎందుకు విలువ ఇవ్వాలా? అలా అయితే నా ఇష్టానికి విలువ ఇవ్వని నేను నీకు ఎందుకు ఓకే చెప్పాలి? 20 ఏళ్ల పాటు అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకి విలువ ఇవ్వని నువ్వు 2 ఏళ్ల ప్రేమకి విలువ ఇస్తావని నేను అనుకోను. అయినా ఇక్కడ వరకు వచ్చి అబద్ధం చెప్పి మరీ నన్ను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అంది. ఓకే వీక్ష, నీది నా రేంజ్ కాదని తెలిసినా నీ వెంట ఎందుకు పడ్డానో తెలుసా? నీ అందం, తెలివి. మన కాలేజీలో నీలా పద్ధతిగా అందంగా ఉన్నవాళ్ళు లేరు. తెలివి ఉంటే అందం లేదు, అందం ఉంటే తెలివి లేదు. రెండు ఉన్న నీలాంటి వాళ్ళని అందిపుచ్చుకోవటం తెలివైన వాళ్ళ లక్షణం. నేను తెలివైన వాడిని కాబట్టి నిన్ను అందుకోవాలి అనుకుంటున్నా అన్నాడు. వెల్, ఇది నీ అసలు రూపం మిస్టర్ గౌతమ్ అంది వీక్ష. కానీ నీలాంటి వాళ్ళు చెప్పే గొప్పలకు లొంగిపోయే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఇక మీరు వెళ్ళవచ్చు అని కోపంగా చెప్పింది వీక్ష. నేను ఎవరో తెలుసా? గౌతమ్ వర్మ. నా విలువ నీకు తెలియటం లేదు అన్నాడు. నీకంటూ విలువ ఉందా గౌతమ్ వర్మ? నీ తల్లిదండ్రుల ప్రేమ విలువ తెలియని నీకు వాళ్ళు ఇచ్చిన డబ్బు, గుర్తింపు మాత్రం కావాలి అనుకునే స్వార్థపరుడివి. వర్మాస్ కంపెనీ మాది, నేను వారసుడిని అంటున్నావు. వాళ్ళని వద్దు అనుకున్నప్పుడు నువ్వు వారసుడు ఎలా అవుతావు? వాళ్ళు అంటూ లేకపోతే నీకు గుర్తింపు లేదు. కానీ వాళ్ళని వదిలేసి చూడు, నువ్వు ఏమిటో నీకు తెలుస్తుంది. నీకు ఉన్న విలువ ఏమిటి అనేది తెలుస్తుంది. నీకు గుర్తింపు ఇచ్చిన తల్లిదండ్రులు నీ ప్రేమ కోసం వదిలేయటానికి వెనకాడవు నువ్వు. రేపటి రోజు ఇంకో అవసరం కోసం ప్రేమించిన మనిషిని వదిలేయవు అన్న నమ్మకం ఏమిటి? నీలాంటి వాళ్ళ నీడ కూడా మా కుటుంబం మీద పడటానికి మేము ఇష్టపడం. ఇంకా ఇక్కడే ఉంటే మేము మర్యాద మరచిపోవలసి వస్తుంది. మీరు వెళ్ళవచ్చు అని చాలా కోపంగా చెప్పింది. వచ్చిన అవకాశం వద్దు అనుకుంటున్నావు. మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఉండే అలవాటు ఇదే. రేపన్న రోజు నిన్ను నీ అందం చూసి రిచ్ ఫ్యామిలీ ఎవరన్నా చేసుకోవాలి అనుకున్నా నీ దగ్గర ఏదో ఆశించి వస్తారు, కానీ మంచితనంగా మాత్రం ఎవరూ రారు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు గౌతమ్. ఆ సంఘటన తర్వాత డబ్బున్న వాళ్ళు అంటే చాలా భయం వేసింది. అన్నయ్య, వదిన విషయం చెప్పినప్పుడు కొంచెం ఆలోచించాము, కానీ మీ ఫ్యామిలీని చూసి మా అభిప్రాయం మార్చుకున్నాము. తను రిచ్ ఫ్యామిలీ అని తెలియకముందే అన్నయ్య, వదిన ఒకరిని ఒకరు ఇష్టపడటంతో మాకు ఏ అభ్యంతరం లేకుండా పోయింది. కానీ నన్ను మీ ఇంటి కోడలిగా చేసుకుంటా అన్నప్పుడు మాత్రం భయం వేసింది. నా దగ్గర ఏం ఆశించి చేసుకుంటున్నారు? వాళ్ళ అమ్మాయిని ఇస్తున్నారు కాబట్టి నన్ను చేసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు అని చేసుకుంటున్నారా అని భయం వేసింది. కానీ మీ ఇంట్లో ఎవరూ కూడా ఆస్తి అంతస్తు గురించి మాట వరుసకి కూడా అనలేదు సరికదా. ఎంతో ప్రేమగా ఉంటుంటే చాలా సంతోషం వేసింది. కానీ అప్పుడప్పుడు గౌతమ్ మాటలు గుర్తుకు వచ్చి భయం వేస్తుంది. తన మనసులో మాట చెప్పింది వీక్ష తన వైపు అలానే చూస్తున్న మెహర్తో. నాది భయం మాత్రమే, మిమ్మల్ని తప్పుగా అనుకోలేదు. మీరు కోపం తెచ్చుకోవద్దు. మీ ప్రేమలో కానీ మాటలో కానీ ఎక్కడ నాకు తేడా కనిపించలేదు. నా భయాన్ని పోగొట్టుకుంటాను. ప్లీజ్ కోపంగా ఉండకండి అంది. ఆ మాటలు చెబుతున్నప్పుడు తన గొంతులో బాధ, ముఖంలో కంగారు కనిపించాయి మెహర్కి. ఏమీ మాట్లాడకుండా తననే చూస్తూ తన వైపు అడుగులు వేశాడు. మెహర్కి కోపం వచ్చిందేమో అని భయంతో అతనిని అలానే చూస్తుంటే దగ్గరికి వచ్చిన మెహర్ ఒక్కసారిగా తనని లాక్కొని గుండెలో పొదువుకున్నాడు. అతని చర్యకి ఆశ్చర్యపోయిన
ఆ స్పర్శలో కోపం కాకుండా ఇంకా ఏదో భావం తెలుస్తుంది. అర్థం కాకపోయినా ఆ స్పర్శని ఫీల్ అవుతూ తనని చుట్టేసింది వీక్ష. ఎందుకు జాబిలమ్మ భయపడుతున్నావు? వాడికి ఎంతో ధైర్యంగా సమాధానం ఇచ్చావు చూడు, అందుకు నీకు గిఫ్ట్ ఇది అంటూ నుదిటి మీద ముద్దు పెట్టాడు. కళ్ళు మూసుకొని ఆ ముద్దుని ఫీల్ అయ్యింది వీక్ష. ఇక నీ భయం అంటావా? దాని గురించి అసలు ఆలోచించకు. నువ్వు ఎప్పుడు నాకు స్పెషల్. అలానే భయం కూడా పోగొట్టే బాధ్యత నాది. దానికోసం ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పను, చేసి చూపిస్తాను. సరేనా? నువ్వు మాత్రం నవ్వుతూ నా ముందు తిరుగుతుంటే చాలు. రేపు సాయంత్రం రిసెప్షన్లో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఓకేనా అన్నాడు. అతని మాటల ప్రభావమో, కళ్ళల్లో కనిపించే ప్రేమ భావమో అతనిని చూస్తూ సరే అంది నవ్వుతూ. అది నా జాబిలమ్మ అంటే అని చేతిని తన చేతిలోకి తీసుకొని చిన్న ముద్దు ఇచ్చి అలానే పట్టుకొని తీసుకెళ్ళాడు. తండ్రి చెయ్యి పట్టుకుని నడిచి పసిపాపలాగా అతని వెనుక నడిచింది వీక్ష. ఈసారి ప్రయాణంలో అతని గురించి తెలుసుకుంటూ ఇద్దరి మధ్య ఒక మానసికమైన బంధాన్ని ఏర్పరచుకుని సన్నిహితంగా అయ్యారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా పూలతో లైటింగ్తో డెకరేట్ చేసి చాలా అందంగా ఉంది చూడటానికి. గుమ్మం దగ్గరికి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు మెహర్. ఆ ఇంటిని చూసి చాలా బాగుంది, రాజ్మహల్ లాగా ఉంది అంది. నీకు నచ్చిందా జాబిలమ్మ అన్నాడు. చాలా చాలా నచ్చింది. కానీ అందరూ ఉన్నారుగా, ఇప్పుడు కూడా అలానే పిలుస్తారా నన్ను? ఏమనుకుంటారో అంది. నేను నిన్ను అలా పిలవటం నీకు నచ్చలేదా అన్నాడు మెహర్. నచ్చింది కానీ అని అందరిని చూసి తల వంచుకుని నుంచుంది. పద అని తీసుకెళ్ళాడు. గుమ్మం దగ్గర వాళ్ళని ఆపి హారతి ఇచ్చి లోనకు రమ్మన్నారు. అలా ఎలా కుదురుతుంది? పేర్లు చెప్పి రండి అని గుమ్మానికి అడ్డంగా నుంచుంది. పెద్దవాళ్ళు అందరూ నవ్వుతూ చూస్తున్నారు. వీక్ష సిగ్గుతో మెహర్ చెయ్యి పట్టుకుని నుంచుండిపోయింది. వదిన సిగ్గుపడితే వదిలేస్తా అనుకోకు, పేర్లు చెప్పాల్సిందే అంది హిత. తల వంచుకుని సిగ్గుపడుతూ నేను వీర్గారు వచ్చాము అంది. అందరూ వీర్ వీర్ ఆ అంటూ ఆశ్చర్యంగా చూశారు. మా వదిన నిన్ను ప్రత్యేకంగా పిలిచింది. మరి నువ్వు అన్నయ్య అంది హిత. నేను నా జాబిలమ్మ వచ్చాము అన్నాడు. ఒక్కసారిగా అక్కడ అందరూ సైలెంట్ అయ్యి చూశారు. ఏమైంది అని తల ఎత్తిన వీక్ష చూసేసరికి అందరూ తేరుకుని గట్టిగా ఓ ఓ అని అరిచారు. అలా అరిచేసరికి కంగారు పడి మెహర్ చెయ్యిని 2 చేతులతో చుట్టి అతన్ని అతుక్కుపోయింది వీక్ష. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు మెహర్. అలా సందడిగా కొత్త జంట గృహప్రవేశం జరిగింది. పెద్దల అందరి సమక్షంలో పిల్లల సరదాలతో వీక్షల గృహప్రవేశం జరిగింది. ప్రవీణ గారు వీక్షని పిలిచి దేవుడి దగ్గర దీపం వెలిగించమన్నారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక ఒక రూమ్ చూపించి ఫ్రెష్ అయ్యి రమ్మన్నారు. పెద్దలు అందరూ కూర్చొని రేపటి వ్రతం రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆనంద్ గారి ఫోన్ మోగింది. చూస్తే సెక్యూరిటీ నుంచి ఇదేంటి వీళ్ళు చేస్తున్నారు అని లిఫ్ట్ చేశారు. సార్ మెహతా గారి అమ్మాయి వచ్చారు. మెహర్ సార్ ఆవిడ ఎప్పుడు వచ్చినా లోనకు ఎలౌ చేయొద్దు అన్నారు. కానీ మేడం వినటం లేదు అని చెప్పాడు. సరే పంపించు అని చెప్పి ఫ్రెష్ అయ్యి వస్తున్న మెహర్తో మహి నిషాని లోనకు రావద్దు అని చెప్పావటగా అన్నారు. ఎస్ డాడ్ అన్నాడు. ఇప్పుడు వస్తుంది, కొంచెం కోపం కంట్రోల్ చేసుకో, తర్వాత మాట్లాడుకుందాము అన్నారు. అప్పటికే కోపం వచ్చేసింది మెహర్కి. ఐ డోంట్ లైక్ హర్ బిహేవియర్ డాడ్, ఇంకోసారి అలాంటి వాళ్ళని లోనకు పిలవకండి అన్నాడు. ఓకే, ఇంకోసారి ఇలా జరగదు అన్నారు. నిషా చాలా పొగరుగా ఇంటిలోకి వచ్చింది. హాయ్ అంకుల్ అని పలకరించి మెహర్ని హాయ్ హ్యాండ్సమ్ అంటూ కవ్వించే కళ్ళతో చూస్తూ పలకరించింది. ఆనంద్ గారు తిరిగి విష్ చేశారు. మెహర్ మాత్రం ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. చెప్పమ్మా అన్నారు ఆనంద్ గారు. ఏం లేదు అంకుల్, హితా పెళ్ళి జరిగింది కదా, విషెస్ చెప్దామని వచ్చాను అంది. ఇప్పుడు ఇంటిలో అలాంటి కార్యక్రమాలు ఏమీ పెట్టలేదమ్మా, రేపు రిసెప్షన్లో మీ విషెస్ అందజేయండి అన్నారు. మరి మెహర్ కూడా పెళ్లి చేశారు కదా అన్నారు. ఆయన వైఫ్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి తెచ్చుకున్నారని అన్నారు, నిజమేనా? తన మనసులో అనుమానం బయటపెట్టింది. అవును అని సింపుల్గా చెప్పారు ఆనంద్ గారు. అదేంటి అంకుల్, మన అమ్మాయిని ప్రేమించింది అని స్టేటస్ చూడకుండా చేస్తే వాళ్ళ అమ్మాయిని అంటగడతారా? వాళ్ళకి ఆ మాత్రం సంస్కారం అనే మాట పూర్తి అయ్యేలోపు స్టాప్ ఇట్ అని అరిచాడు మెహర్. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.
ఆనంద్ గారు రాజారాం భారతి గారులతో మీ అల్లుడికి కోపం వచ్చింది, తన వాళ్ళని అంటే ఊరుకోడు, మనం లోపలికి వెళదాం పదండి, వాడే అమ్మాయికి సమాధానం చెప్తాడు అన్నారు. పెద్దవాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళాక నిషాకి మహి మీద ఇష్టం ఉంది. అది తన స్టేటస్ని పెంచుకోవటానికి మాత్రమే. మీ అల్లుడు ఇదివరకే చెప్పాడు కానీ వినకుండా వెంటపడుతూ ఉంది. ఇప్పుడు సరి అయిన సమాధానం ఇస్తాడు. మీరు ఏమీ కంగారు పడకండి అన్నారు ఆనంద్ గారు రాజారాం గారితో. అక్కడ మెహర్ వర్ధన్ మాత్రమే ఉన్నారు. హితా వీక్ష లోన ఉన్నారు. సంస్కారం గురించి నువ్వు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. అసలు నువ్వు ఆడపిల్లలా ఉన్నావా? నీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ మాట తీరు కానీ ఆడపిల్లకి ఉన్నట్లు ఉన్నాయా? బుద్ధి లేదు అని గట్టిగా తిడుతుండగా వీర్గారు అంటూ పిలిచింది వీక్ష. అంతే, మన మెహర్ గారి కోపం పోయి వీక్ష వైపు నవ్వుతూ చూశాడు. వీక్షని చూసి నిషాకి అసూయ వచ్చింది. అంత అందంగా ఉంది. చక్కగా చీర కట్టుకుని పెద్ద జుట్టుని జడ వేసుకొని తలలో పువ్వులతో చాలా బాగుంది. ఏంటి వీర్గారు ఒక అమ్మాయిని అలా తిడుతున్నారు? పాపం కదా ఆ అమ్మాయి అంది కొంచెం భయంగా. లేదు జాబిలమ్మ, ఈ మనిషి నాకు ఆడపిల్లలా కనిపించటం లేదు. నువ్వు భయపడకు, ఇలా రా అని వీక్ష భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. చూడు నిషా, నా భార్య చెప్పింది అని మాత్రమే నిన్ను ఏమీ అనను. కానీ ఇంకోసారి మా ఇంటికి కానీ వచ్చి అర్థం లేని మాటలు అంటే నేను ఊరుకోను. మా పర్సనల్ విషయాల గురించి ఆలోచన చేసినా కూడా నీకు మర్యాదగా ఉండదు అని బేస్ వాయిస్తో చెప్పాడు. నీ వాగుడికి సమాధానం రేపు చెప్తాను, ధైర్యం ఉంటే వచ్చి విను అని చెప్పాడు. ఆ వాయిస్కి భయపడి వెళ్ళిపోయింది నిషా. వీక్ష వైపు చూసి ఓకేనా అన్నట్టుగా ఒక నవ్వు నవ్వాడు. మీకు నా మీద కోపం రాలేదా? మిమ్మల్ని ఆగమన్నాను అని అంది. లేదు, రాకూడదు కూడా, రాదు కూడా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, తమ స్వలాభం కోసం చూసేవాళ్ళు. వాళ్ళందరికీ రేపు ఇస్తాను సరైన సమాధానం అన్నాడు. ఆ రాత్రి భోజనాలు చేసి త్వరగా పడుకున్నారు. పొద్దున్నే వ్రతం ఉంది అని. తెల్లవారుజామునే 2 జంటలను లేపి తల స్నానం చేయించి పూజకి రెడీ చేశారు. పెళ్లి కొడుకులు ఇద్దరు పట్టు పంచెలో ఉంటే 2 పెళ్లి కూతుర్లు పట్టు చీరలో ఉన్నారు. నిర్విఘ్నంగా వ్రతం పూర్తి చేసుకున్నారు. పెళ్లి కూతుర్ల చేతి మీదుగా తాంబూలం ఇప్పించారు పెద్దవారు. ముత్తైదువలతో కూర్చోబెట్టి నవదంపతులకు భోజనం పెట్టారు. మధ్యాహ్నానికి ఆ కార్యక్రమం పూర్తి అయింది. సాయంత్రం రిసెప్షన్ ఉంది అని కాసేపు విశ్రాంతి తీసుకోమన్నారు 2 జంటలను. సాయంత్రం ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. హర్షవర్ధన్, హితాంషి ఇలా రెడీ అయ్యారు. మెహర్, వీక్ష ఇలా రెడీ అయ్యారు. చూసే వాళ్ళకి 2 జంటలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉన్నారు. బిజినెస్ ఫ్రెండ్స్, హితులు, సన్నిహితులు, శత్రువులతో సహా అందరినీ పిలిచారు. ఆ శత్రువుల్లో ఉన్నవాళ్లే నిషా ఇంకా గౌతమ్. వీక్షని అక్కడ చూసి ముందు ఆశ్చర్యపోయాడు గౌతమ్. ఒక్కతే ఉంది. తన దగ్గరికి వెళ్ళాడు. హాయ్ వీక్ష అన్నాడు. ఇక్కడ ఎవరు అనుకుంటూ చూసింది వీక్ష. పక్కన గౌతమ్ కనిపించేసరికి చిరాకు వచ్చింది. ఇక్కడ ఉన్నావు ఏంటి? చూస్తే పెళ్ళి అయినట్టు ఉంది. ఎవరిని చేసుకున్నావు? ఇది బిజినెస్ పర్సన్స్కి సంబంధించిన ఫంక్షన్. అంటే నువ్వు బిజినెస్ మ్యాన్ని చేసుకున్నావా? అప్పుడు నేను అడిగితే కాదన్నావు. నిన్ను ఏమీ ఆశించకుండా చేసుకున్న గొప్ప మనిషి ఎవరో అని వెటకారంగా అన్నాడు. అవును, నన్ను గొప్ప మనిషి పెళ్లి చేసుకున్నాడు. నీలాగా స్వార్థం ఉన్న మనిషి మాత్రం కాదు అని చెప్పింది. నన్ను ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ప్రేమిస్తున్న మనిషి అని చెప్పింది. తనని కొట్టినట్టు సమాధానం చెప్పేసరికి కోపం పట్టలేక నిన్ను అంటూ చెయ్యి పట్టుకోబోయాడు. ఈలోగా వీక్ష అంటూ వచ్చాడు మెహర్. హా వీర్ గారు, ఇక్కడ ఉన్న రిథీమా కోసం చూస్తున్నా అంది నవ్వుతూ వీక్ష. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తున్నాడు గౌతమ్. ఇక్కడ ఏం చేస్తున్నావు? అమ్మ వాళ్ళు అడుగుతున్నారు నిన్ను అని మాట్లాడుతూ భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళ్ళాడు. మన గౌతమ్ బాబుకి మైండ్ బ్లాక్ అయింది. ఎంతైనా తెలివైన వాడు కదా. వీక్ష పెళ్ళి ఎవరితో అయిందో అర్థమయ్యింది. తను ఆ షాక్లో ఉండగానే స్టేజ్ మీద ఆనంద్ గారు మాట్లాడటం మొదలుపెట్టారు. మా పిల్లల పెళ్లి రిసెప్షన్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీ ఆశీస్సులు మా పిల్లల మీద ఉండాలి అని కోరుకుంటున్నా అని చెప్పి స్టేజ్ దిగిపోయారు. ఇక 2 జంటలు స్టేజ్ మీదకు వెళ్ళాయి. అందరూ వచ్చి వాళ్ళకి విషెస్ చెబుతున్నారు. మనసులో భావాలు ముఖంపై తెలియకుండా నవ్వుని పులుముకుని. వీక్షని చూసి సర్ప్రైజ్కి రెడీగా ఉన్నావా జాబిలమ్మ అన్నాడు మెహర్. గౌతమ్కి షాక్ ఇవ్వటమే సర్ప్రైజ్ అనుకున్నా వేరే ఉందా అని అడిగింది.
అది నువ్వు ఇచ్చిన షాక్, నేను కూడా ఇవ్వాలిగా అన్నాడు. నవ్వేసింది వీక్ష. వెంటనే మైక్ తీసుకొని డియర్ ఫ్రెండ్స్ అన్నాడు మెహర్. హాల్ అంతా సైలెంట్ అయ్యింది. ఇప్పుడు మీకు నేను ఒకటి చెప్పాలి అని వీక్షని దగ్గరకు తీసుకొని, తిను నా భార్య వీక్ష. వీళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా చెల్లిని వీళ్ళ ఇంటికి కోడలిగా పంపించాము. ఇక్కడ అందరికీ కాకపోయినా కొంతమందికి ఉన్న అనుమానం అలా ఎలా చేసుకున్నారు అని. నా భార్య క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకుంది, అది కూడా డైరెక్ట్గా హెచ్ఆర్గా. అది మా కంపెనీలోనే. పెళ్ళికి ముందే అన్నాడు. అందరూ షాక్ అయ్యారు. అందరికన్నా ఎక్కువగా వీక్ష షాక్ అయ్యింది. మైక్కి చెయ్యి అడ్డం పెట్టి ఎలా ఉంది సర్ప్రైజ్ అన్నాడు. అంటే నాకు జాబ్ వచ్చింది మీ కంపెనీలోనా అంది. అవును జాబిలమ్మ. అంటే నందాస్ కంపెనీ? మనదే. మళ్ళీ చెబుతా అని. ఇది మీకు ఎందుకు చెప్పానో తెలుసా? తన టాలెంట్, తెలివి గురించి చెప్పటానికి. మరో విషయం, తను చెప్పే వరకు మా కంపెనీలో జాబ్ వచ్చింది అని నాకు తెలియదు. ఏదో ఆశించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని చాలామంది అనుకుంటున్నారు. నిజమే, ఆశించాను. తను పంచే స్వచ్ఛమైన ప్రేమని, ఆధునిక కాలంలో కూడా గొప్పలకు పోకుండా ఉండే మనసుని, ఆ మనసులో నాకంటూ స్థానాన్ని. ప్రేమకు విలువ తెలిసిన మనిషి నుంచి ప్రేమనే ఆశిస్తారు అనుకుంటా. నేను అంతే. తల్లిదండ్రులు విలువ తెలుసుకోవటం వేరు, వారి ప్రేమ విలువ తెలుసుకోవటం వేరు. అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. అలాంటి వారిలో ఉన్న వ్యక్తి నా భార్య. తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కాకుండా ఇంకా పూర్ ఫ్యామిలీలో మనిషి అయినా ఖచ్చితంగా చేసుకునేవాడిని. అది తన వ్యక్తిత్వానికి నేను ఇచ్చే విలువ. సో మీ అనుమానాలు తీరినాయి అనుకుంటా. తీరకపోయినా నా ఫ్యామిలీని కానీ నా భార్యని కానీ ఎవరైనా ఒక మాట తేడాగా అనుకున్నా మీకు ఈ మెహర్వీర్ నందా అంటే ఏమిటో చూపించాల్సి వస్తుంది అన్నాడు. ఆ మాటలకి సంతోషించే వాళ్ళు కొందరు, అయితే ఎలా అయినా ఫంక్షన్లో గొడవ చేసి అవమానించాలి అనుకున్నవారు మాత్రం సైలెంట్ అయిపోయారు. వీక్ష దగ్గరికి వచ్చి నీ భయం పోయిందా అన్నాడు. మీతో జరిగిన ప్రయాణంలోనే నా భయం పోయింది, కానీ మళ్ళీ ఆ ఆలోచన లేకుండా చేశారు. చాలా థ్యాంక్స్ అంటూ హగ్ చేసుకుంది. ఓ జాబిలమ్మ, చాలా సంతోషంగా ఉంది అన్నాడు. వెంటనే తను ఏం చేసింది అర్థం అయ్యి దూరం జరిగింది. నీకు జాబ్ చేయటం ఇష్టమేనా జాబిలమ్మ అన్నాడు. మీ ఇష్టం అయితే నాకు ఇష్టమే అంది. అవును, అది మీ కంపెనీ అన్నారు. నేను ఓన్గా స్టార్ట్ చేసింది. మీ కాలేజీలో ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్ జరిగాయి, అందుకే ఎవరికీ తెలియదు ఆ కంపెనీ గురించి. మరి నువ్వు జాబ్ చేయటం నాకు ఇష్టమే, ఎందుకంటే నా జాబిలమ్మని ఆఫీస్ టైంలో కూడా మిస్ అవ్వటం నాకు ఇష్టం లేదు అన్నాడు నవ్వుతూ. అతని నవ్వు చూసి అందంగా నవ్వేసింది వీక్ష. వీడియోను పూర్తిగా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఎలా అనిపించింది ఈ కథ? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి.